హాయ్ అందరికీ, వెల్కమ్ టు మెస్మరైజింగ్ కుకింగ్. ఈరోజు మన స్పెషల్ మునగాకు పండు మిర్చి పచ్చడి. ఈ మునగాకులో మన శరీరానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. కానీ చాలామంది మునగాకు చేదుగా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడరు. మీరు ఒక్కసారి మునగాకు పండు మిర్చి పచ్చడి టేస్ట్ చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకు ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం బాగా శుభ్రం చేసుకున్న ఒక గ్లాస్ మునగాకుని తీసుకుని నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు వేసి లో ఫ్లేమ్లో మంచి అరోమా వచ్చే వరకు వేయించుకుందాం. ఇందులోనే 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న మునగాకును వేసుకోండి. మునగాకు పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో 3-4 నిమిషాలు వేయించుకోవాలి. ఈ వేగిన మునగాకులో 10 గ్రాముల వరకు చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ మునగాకులో ఉన్న వేడికి చింతపండు మెత్తపడి గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ చింతపండుని మీరు కావాలనుకుంటే గోరువెచ్చని నీటిలో నానబెట్టైనా వేసుకోవచ్చు. అలా వేయడం ద్వారా చట్నీకి మరింత రుచిని ఇస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర వేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాం. ఆ ఫైన్ పౌడర్లో నేను వేయించుకున్న మునగాకు, చింతపండు, 5-6 స్పూన్ల పండుమిర్చి పచ్చడి, నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 10-15 వెల్లుల్లి రెప్పలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఈ పచ్చడిని రుచి చూసి మీ రుచికి సరిపడా ఉన్నదో లేదో, లేకపోతే మీకు రుచికి సరిపడా ఏమన్నా అవసరమైతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ తయారైన పచ్చడికి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిటపటమన్నాక 1 స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, 2 కట్ చేసిన ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెప్పలు, కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, కొంచెం ఇంగువ వేస్తే గుమగుమలాడే తాలింపు రెడీ. మనం ముందుగా రెడీ చేసుకున్న మునగాకు పండు మిర్చి పచ్చడికి కలిపితే ఎంతో రుచికరమైన, అందరూ ఇష్టపడే మునగాకు పండు మిర్చి పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.